హాయ్ గాయ్స్, ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS 200cc వెహికల్. చాలా మంది అడుగుతున్నారు, నేనే కొంచెం లేట్ చేశాను. ఎనీవేస్ ఇప్పుడైతే కుదిరింది. చాలా క్లియర్గా ఈ వీడియోని అయితే మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. రైడ్ చేస్తాను, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ చూడండి. వేరే వెహికల్స్తో కంపేర్ చేసి ఈ వెహికల్ ఎందుకు కొనాలి, అసలు ఎందుకు దీనికి ఎంత క్రేజ్ అనే దాని గురించి క్లియర్గా మాట్లాడబోతున్నాను. ఇక ప్రైస్, మైలేజ్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కామన్. వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకైతే. మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండటం కోసం. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన ఉంటుంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వెహికల్కి సంబంధించి. ఇక లేట్ చేయకుండా మనం ఈ బ్యూటిఫుల్ రివ్యూని అయితే చూద్దాం. బజాజ్లో NS 200ని డిజైన్ చేసినటువంటి ఆ డిజైనర్ ఏ మ్యాజిక్ బ్రాండ్ వేసి దీన్ని తయారు చేశాడో కానీ 2012లో వచ్చిందండి ఈ మోడల్. స్టిల్ ఇప్పటికీ 13 ఏళ్ళు అవుతున్నా ఈ వెహికల్ని పాయింట్అవుట్ చేసి దీనికి కాంపిటీషన్గా నేను ఉన్నాను నానమ్మా అంటూ వచ్చిన ఒక్క 200cc వెహికల్ లేదు. ఇంకా బోర్ కొట్టట్లేదు. ఫ్యూచరిస్టిక్ ఇంకో 10 ఏళ్ళు సమాధానం చెప్తుందన్నమాట కాంపిటీషన్కి. సో అలాంటి ఒక మంచి నేకుడు వూల్ఫ్ స్టైల్ ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ని మనకు ఆఫర్ చేసినటువంటి మన ఇండియన్ బ్రాండ్ బజాజ్కి ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తుంది బేస్ వేరియంట్. ఇది మనకి కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్కులతో వచ్చే సింగిల్ ఛానల్ ABS మోడల్ అనమాట. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూంలో 1,86,000 రూపాయలుగా ఉంది. దీంట్లో మనకి హై ఎండ్ వేరియంట్ కూడా ఉంటుంది. అది డ్యూయల్ ఛానల్ ABS, అలాగే మనకి USD సస్పెన్షన్ తోటి వస్తుంది అనమాట. అది వచ్చేసరికి మీకు 1,92,000 రూపాయలు అలా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇక అనవసరమైన సోది గురించి మాట్లాడుకోకుండా ఇలాంటి ఒక టెంప్టింగ్ మిషన్ని మనం రైడ్ చేస్తున్న రిమైనింగ్ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. టైం ఈవినింగ్ 5:30 అవుతుంది. ప్లజెంట్ సన్సెట్ అనమాట. ఒంగోలులో చెన్నై హైవే మీద అయితే ఉన్నాను. మంచిగా రైడ్ చేసి టెస్ట్ చేద్దాం వెహికల్ని. లెట్ us రైడ్. మెటాలిక్ పెరల్ వైట్ ఈ కలర్ నాకు చాలా ఇష్టం. సో ఈ సన్షైన్కి ఇంకా ఎలివేట్ అవుతుంది. అలాగే దీంట్లో ఇంకా 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రే బ్లూ, అలాగే ఎబోనీ గ్లాసీ బ్లాక్, ఇంకా మనకి కాక్టైల్ వైన్ రెడ్. NS 200ని చాలా అప్డేట్ చేశారు. అందులో ఇంజిన్ ఒకటి చాలా రిఫైన్ చేశారు. హీటింగ్ అదిరిపోయింది. జస్ట్ ఫీల్ ద NS 200 పవర్ గైస్. నేను థ్రాటిల్ ఓపెన్ చేస్తాను చూడండి. లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. అండ్ బ్రేకింగ్ ఆల్సో సూపర్. సింగిల్ ఛానల్ ABS అయినా చాలా మంచిగా వర్క్ అయింది. అండ్ మీరు అక్కడ స్పీడ్ కనిపించట్లేదని వరీ అవుతుంది. బట్ యాక్షన్ చూస్తున్నారు కదా, రోడ్ ఎంత స్పీడ్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందో. దీని యొక్క టాప్ స్పీడ్ ఆల్మోస్ట్ 140 వరకు వెళ్తుంది. రోడ్ కండిషన్స్ కనుక దీనికి అనుకూలిస్తే అండ్ విండ్ ఆపోజిట్లో కనుక హెవీగా లేకపోతే ఇది ఖచ్చితంగా 140 రీచ్ అవుతుంది అన్నమాట. ఎగ్జాస్ట్ నోట్ అదిరిపోయింది కదా. ఆ వచ్చే సౌండ్ మనల్ని ఇంకా టెంప్ట్ చేస్తుంది నెక్స్ట్ లెవెల్ RPMకి తీసుకెళ్ళమని చెప్పి. సో సూపర్ ఉంది ఎగ్జాస్ట్ నోట్ కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది 4 వాల్వ్ ఇంజిన్ అవడం వల్ల 2 ఇంటేక్ వాల్వ్స్, 2 అవుట్టేక్ వాల్వ్స్ ఉంటాయి. సో బ్రీతబిలిటీ మంచిగా ఉంది. అండ్ అలాగే ఇంజన్ యొక్క ఆ కన్సిస్టెన్స్, పవర్ అండ్ టార్క్ అనేది చాలా మంచిగా డెలివరీ అవుతుంది అన్నమాట. సో ఎక్కడ వైబ్రేషన్స్ అన్న ఫీల్ అయితే లేదు. ఇప్పుడు నేను ఆఫ్ రోడ్కి తీసుకెళ్తున్నాను. ఇక్కడ నేను చెక్ చేస్తాను ఈ యొక్క సస్పెన్షన్ ఫీడ్బ్యాక్, అలాగే రోడ్ గ్రిప్ గురించి. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇది ట్రిపుల్ స్పార్క్ ఇంజిన్ దట్టు. ఇక్కడ బ్రేక్ కొట్టి చూద్దాం. అన్ఈవెన్ రోడ్డు, సో ఏమైనా స్కిడ్ అవుతుందేమో, రోడ్ గ్రిప్ తెలుస్తుంది కదా. బాగానే పడిపోయాయి బ్రేక్స్ అయితే మాత్రం. ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. ఫ్రంట్లో 100 సెక్షన్, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ రీజన్ ఏంటంటే ఇది పెరిమీటర్ చాసెస్. మంచిగా అంటే బాడీ టు వెయిట్ రేషియో సూపర్ ఉంటుంది ఇది. అలాగే క్లచ్ చాలా స్మూత్ ఉంది. అలాగే మనకి వైడ్ హ్యాండిల్ బారు, క్లిప్ అండ్ హ్యాండిల్ బారు, అడిక్వేట్ రైడర్ సీటు. వెహికల్ మీద కూర్చొని సీట్ ఇది పట్టుకుంటే హ్యాండిల్ బారు ఎంత కంఫర్ట్ ఉందో తెలుసు అసలుకి. అంటే వీల్ బేస్ కూడా చాలా తక్కువ. NS 160తో పోల్చుకుంటే ఇదే తక్కువ వీల్ బేస్ అనమాట. దట్స్ ద రీజన్ మీరు సిటీలో నడుపుకునేటప్పుడు చక్కగా యూటర్న్స్ కొట్టచ్చు. అండ్ అలాగే స్పీడ్గా యాక్సలరేట్ అవుతుంది అనమాట వెహికల్ కూడా. అండ్ చాలాసేపటి నుంచి దీని మీద నడిపిస్తున్నాను ఈ రోడ్లో. సో మనకి ఎక్కడ కూడా USD ఫోర్కులు అయితే కొంచెం బెటర్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. బట్ ఇది మిమ్మల్ని కన్వెన్షనల్ ఫోర్కులు కూడా టెలిస్కోపిక్ ఇబ్బంది పెట్టదు. బాగానే ఉంది సస్పెన్షన్. బ్యాక్ సైడ్ మోనోషాక్ కూడా ప్రాపర్గా మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది. నడుపుకోవచ్చండి. ప్రైస్ సెగ్మెంట్లో ఈ తక్కువ ప్రైస్లో బేస్ వేరియంట్ తీసుకుందాం అనుకుంటే ఐ థింక్ నేను సజెస్ట్ చేస్తాను ఇది. కన్సోల్ చూడండి, డిజిటల్ కన్సోల్. ఇది మనకి నెగిటివ్ కన్సోల్ అనమాట.
సో ఇక్కడ మన షిఫ్ట్ లైట్లు అయితే ఉంటాయి, బ్లూ రెడ్ గ్రీన్ తోటి. గ్రీన్ అయితే మనకి ఎకోలో, రెడ్ చూపిస్తుందంటే షిఫ్ట్ లైట్ రెడ్లో ఉందంటే స్పీడ్ లిమిట్ చూపిస్తున్నట్లు. అలాగే మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. నెగిటివ్ కన్సోల్ అంత ఏం ఇబ్బంది ఏం లేదు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, రియల్ ఫ్యూల్ ఎకానమీ, అలాగే ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అలా బ్లూటూత్ కనెక్టివిటీ అయ్యేటప్పుడు మీకు బ్లూ కలర్ అయితే వెలుగుతుంది అనమాట. ఆర్పిఎం మీటర్ అయితే మీరు గమనించవచ్చు. టైం అయితే మరీ చిన్నగా ఇచ్చారు. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. సూపర్. ఉన్నంత వరకు అయితే మాత్రం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. హారన్ కూడా ఏం తక్కువ సౌండ్ అయితే కాదు, బాగానే లౌడ్గానే ఉంది. సో ఇక ఈ వెహికల్ నడుపుతూనే ఉంటానేమో. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఆ సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్లో ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఒక 37-38 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని కొనండి. ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ అన్నమాట. సో 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అలాగే 168 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది, ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కించుకోవచ్చు. అలాగే ఇది మనకి ఆల్మోస్ట్ 805 మిల్లీమీటర్ల సీట్ హైట్ కాబట్టి 5.6 అలా ఉండే వాళ్ళకైతే బాగా సూట్ అవుతుందని నా ఒపీనియన్. సో మంచిగా అయితే ఉంటుంది వెహికల్. ఎర్గనామిక్స్ కూడా చాలా బాగున్నాయి. అండర్వెల్ ఎగ్జాస్ట్ తోటి వస్తుంది అన్నమాట. మీకు ఆల్మోస్ట్ ఇది టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్తో కూడా వస్తుంది. ఛార్జింగ్ చేసుకోవచ్చు మీ ఫోన్ అండ్ ఏదైతే మీ ఎలక్ట్రికల్ డివైజెస్ని. అలాగే మనకి స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. 4 కలర్ ఆప్షన్స్లో మీకు నచ్చిన కలర్ ఏంటో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ పెరల్ మెటాలిక్ వైట్ చాలా బాగా ఇష్టం. సో వెహికల్ మీద కూర్చున్నప్పుడు వైబ్రేషన్స్ అనేవి నాకు హై స్పీడ్లో ఉన్నప్పుడు తెలిసాయని మీరు ఒక క్వశ్చన్ అడిగితే నాకైతే మాత్రం అసలు ఏం అర్థం కాలేదు. 100 దాకా వెళ్ళుంటాను మేబీ. నాకు అసలు ఎక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే నేను మీకు చెప్పాలని నాకు తెలియాలి కదా, నాకైతే తెలియలేదు. సో దట్స్ వై వైబ్రేషన్స్ రావట్లేదని నా ఒపీనియన్. సో 4 వాల్వ్ ఇంజిన్ అవడం వల్ల ఆ బ్రేతబిలిటీ బాగుంది అండ్ ఆ పవర్ డెలివరీ బాగుంది అండ్ రిఫైన్నెస్ బాగుంది. ఇంజిన్ చాలా బాగా రిఫైన్ చేశారు. దట్స్ ద రీజన్ నాకు తెలిసి వైబ్రేషన్స్ కట్ అవడానికి కారణమై ఉండొచ్చు అవి. సో E20 క్యాపబుల్ ఇంజిన్ అన్నమాట. E20 పెట్రోల్ వేసుకోండి, కొంచెం లైఫ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిస్ప్లే కూడా మీకు కన్సోల్ చక్కగా కనిపిస్తుంది. నైట్ టైంలో మీకు ఇబ్బంది ఉండదు. అలాగే డే టైంలో కూడా మీకు అంత బ్యాడ్గా అయితే లేదు, బాగానే ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, ఫోన్ కాల్స్, మెసేజెస్ అవన్నీ. సో ఏరోడైనమిక్ షేప్ తోటి మనకి ట్యాంక్ షౌట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్గా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ వెహికల్కి సంబంధించి నా ఒపీనియన్ అయితే నేను ఇంతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ని నేను రైడ్ చేస్తూ మాట్లాడాను. ఎప్పటిలాగా స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్తా, మళ్ళీ వాటి గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా కాదని కొత్తగా ట్రై చేశాను. సో ఇలాగా మీకు వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ గైస్ ఆ విషయాన్ని తెలియజేయండి. ఇలాగే కావాలంటే ఇలానే చేస్తాను. లేదు మనకి పాత పద్ధతిలోనే చేయమంటే ముందు స్పెసిఫికేషన్స్ చెప్పిన తర్వాత నేను రివ్యూ అయితే చేస్తాను అన్నమాట. ఇప్పుడు పల్సర్ వెహికల్స్ మీద మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారనమాట బజాజ్ కంపెనీ. ఎందుకంటే 2000 యూనిట్స్ వరల్డ్ వైడ్ 50 కంట్రీస్లో మనకి 2000 యూనిట్లు అమ్మారంట పల్సర్ యూనిట్లు. దట్స్ వై వాళ్ళు సెలబ్రేషన్ ఆఫర్స్ అవి. సో దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మీ లవబుల్ వెహికల్స్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉండొచ్చు. సో ఎవరైతే ఈ వెహికల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఎన్ఎస్ అంటే ఒక మ్యానియా ఉండి అండ్ మీ క్యారెక్టర్ ఒక అగ్రెసివ్ సైడ్ ఉంటే మైలేజ్ చూడకుండా మంచి పర్ఫార్మెన్స్ వెహికల్కి ఓన్ చేసుకోవాలి, పల్సర్ క్యారెక్టర్ని ఇష్టపడే వాళ్ళు. సో ఈ వెహికల్ అయితే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రైడ్స్ కోసం, సిటీ యూస్ కోసం అయితే మాత్రం సో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. నేనైతే వాళ్ళకి గ్రాండ్గా సజెస్ట్ చేస్తాను. సో ఫైనల్గా నేనైతే వెహికల్ని ఇవ్వడం కోసం ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసాను. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అని పక్కన అక్కడికి వచ్చి ఫాలో మెసేజ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.